నమస్కారం మీరు చూస్తోంది జిఎం న్యూస్ నా పేరు భావన ముందుగా హెడ్లైన్స్ గుడివాడ రూరల్ మండలం తట్టివరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని బలహీన వర్గాలకు చెందిన ప్రజలు అభివృద్ధి చెందాలంటే వైసీపీని గెలిపించాలంటూ విన్నపం గుడివాడ పట్టణంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రజలకు అందుబాటులో ఉండి గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామంటూ వెల్లడి గుడివాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గుత్తికొండ శ్రీరాజబాబు 25వ తేదీ కార్యకర్తల అండతో నామినేషన్ దాఖలు చేస్తానంటూ వెల్లడి రాజన్న సంక్షేమ పాలన జగన్ ద్వారానే సాధ్యమని ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. తట్టివరు తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజన్న సంక్షేమ పాలన జగనన్న ద్వారానే సాధ్యమని ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. గుడివాడ మండలంలోని తట్టివర్రు, సీపూడి, కాశీపూడి, బిల్లపాడు, గంగాధర్పురం తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని శనివారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాన ప్రజలు ఎమ్మెల్యే కొడాలి నానికు పూలమాలలు, హారతులతో ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించి చర్చిల్లో ప్రార్థనలు చేశారు. గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వైసీపీ మేనిఫెస్టోను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ తమ ప్రచారానికి ప్రజల నుండి భారీ స్పందన వస్తుందని, సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో గుడివాడలో వైసీపీ అఖండ విజయం తథ్యమని ఎమ్మెల్యే నాని పేర్కొన్నారు. అనంతరం తట్టివరు గ్రామంలో 50 మంది యువకులు వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మట్టా జాన్ విక్టర్, జడ్పీటీసీ చిన్ని దుర్గాప్రసాద్, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రామనపూడి, తట్టివరు, సీపూడి, కాశీపూడి, బిళ్ళపాడు, గంగాధరపురంలో పర్యటిస్తూ జరుగుతుంది. రోజు రోజుకి అడుగడుగున మహిళామ తల్లులు కానీ, యువత కానీ, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, పేద వర్గాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలన్నటువంటి ఆకాంక్ష వెల్లడిస్తున్నారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. మా పేదల్ని ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు. రానున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పినటువంటి విషయాన్ని, చదువుకునేటువంటి పిల్లలకి 10th క్లాసులో పిల్లలకి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానన్నటువంటి విషయాన్ని, మరి డ్వాక్రా మహిళలకి వాళ్ళకు ఉన్నటువంటి రుణాలని పూర్తిగా వెనక్కి ఇవ్వటం, అంటే బ్యాంకులకి కట్టాల్సినటువంటి అమౌంట్ని మహిళమ్మల చేతులకి ఇవ్వటం, అదేవిధంగా రైతులకి ఎకరానికి అని కాకుండా సన్నకారు, చిన్నకారు రైతులకు ఉపయోగపడేటట్టు అరకుంటున్నా, కుంటున్నా, లేకపోతే ఎకరం ఉన్నా కూడా 12,500 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తానన్నటువంటి విషయాన్ని, ఆరోగ్యశ్రీ వైద్యం చేయించుకోవాలంటే 1000 రూపాయలు ఖర్చు దాటితే దాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని కానీ, పైన చదువుకునేటువంటి ఇంజనీరింగ్, డాక్టర్లు, లేకపోతే ఇంటర్మీడియట్ ఏ చదువులు చదువుకున్నా కూడా పూర్తిగా ఫీజులు ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి, మరి ఎక్కడన్నా ఇక్కడి నుంచి వెళ్ళి వేరే చోట చదువుకుంటుంటే 20,000 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తానని చెప్పినటువంటి విషయాన్ని కానీ, వీటన్నిటిని కూడా ప్రజలకి చేరవేస్తున్నాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. అనేక మంది చూసాము. రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో పేద ప్రజలకి న్యాయం జరిగింది. ఆయన ప్రభుత్వం నిరంతరం పేదల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం. మా దురదృష్టం, ఆయన చనిపోయాడు. ఈసారి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తాం. గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ 30,000 మెజారిటీతో గెలిచి తీరుతారని ఎంపీ కొనకళ్ళ నారాయణరావు జోస్యం చెప్పారు. గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ 30,000 మెజారిటీతో గెలిచి తీరుతారని ఎంపీ కొనకళ్ళ నారాయణరావు జోస్యం చెప్పారు. గుడివాడ మండలం వైస్ ఎంపీపీ రాంబాబు నాయకత్వంలో 200 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్లు పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ కొనకళ్ళ మాట్లాడుతూ గుడివాడలో అవకాశవాద రాజకీయాలకు కాలం చెల్లిందని,
ప్రజలు అభివృద్ధి వైపు నిలిచి టీడీపీకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ విజయం తథ్యమని కొనకళ్ళ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ అరికేపూడి రామశాస్త్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున నందివాడి మండలం వైస్ ఎంపీపీ బడాని దామోదరరావు గారు, వారి సోదరులు, వారి అభిమానులు 200 మంది ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారు వైఎస్ఆర్ పార్టీకి చెందిన వ్యక్తులు. వారు చెప్పేదల్లా ఒకటే, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత, ఇది ఒక చారిత్రాత్మకమైన అవసరం. ఈ రోజున జరిగే పోరాటంలో చంద్రబాబు నాయుడు గారి గెలుపు ఈ రాష్ట్రానికి అవసరం. ఇవాళ ఆయన అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్ర అభివృద్ధి చేస్తూ ఎవరైతే మనకు అన్యాయం చేస్తున్న కేంద్రంతో విభేదించి మంత్రివర్గం నుంచి కూడా బయటకు వచ్చి ఇవాళ రోజున అనేక బెదిరింపులు బెదిరించినా కూడా, సిబిఐ దాడులు చేయించినా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. మనకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది, రాష్ట్ర విభజన వల్లే నష్టపోయాం, విభజన హామీలు చేయకపోవడం అమలు చేయకపోవడం వల్ల మరింత నష్టపోయాం. ఈ స్థితిలో చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవంతో, వారి యొక్క కష్టంతో అహర్నిశలు శ్రమిస్తూ ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇవాళ అభివృద్ధిని అడ్డుకునే పార్టీ వైఎస్ఆర్ పార్టీ. పట్టిసీమ నిర్మిస్తారంటే వద్దంటారు, విభజన హామీల కోసం పోరాటంలో కలిసినామంటే రానంటారు. ఇవాళ రోజున ఓటు అడిగే అర్హత లేదు. ప్రతిపక్షంగానే వైఫల్యం చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రోజున డబ్బు సంచులతో దిగుతున్నారు. ఇవాళ పార్లమెంటు సభ్యులు కానీ ఇవాళ పోటీ చేసే వ్యక్తులంతా కూడాను ఇవాళ డబ్బులతో మనుషులను కొనవచ్చు అని చెప్పి బయలుదేరుతూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ పోటీ చేసే కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారి దయాపేక్షతో ఇతను శాసనసభ్యుడయ్యాడు. ఇతను రాజకీయంగా అతనికి ఓనమాలు తీసింది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టుగా ఇవాళ రోజున శాసనసభ్యుడిగా 2 సార్లు తెలుగుదేశం పార్టీలో గెలిచి నువ్వు ఏ కారణం మీద మాకు దూరం అయ్యావో నువ్వు చెప్పాలి. ఇవాళ జరిగే ఎన్నికల పోరాటంలో 30,000 మెజార్టీతో అవినాష్ గెలుస్తున్నాడు. రాసుకోవాల్సిన తెలుగుదేశం గెలుపుని ఎవరు ఆపలేరు. శాసనసభలో 150 స్థానాల పైన తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది. 25 ఎంపీ స్థానాల్లో 25 ఎంపీ స్థానాలు కూడా తెలుగుదేశం గెలవబోతూ ఉంది. ఇవాళ రోజున మీ మాటలు నమ్మే దిశలో ప్రజలు లేరు. మీ యొక్క నిజస్వరం ప్రజలకు బాగా తెలుసు. ఇవాళ పూర్తిగా పార్లమెంటులో నువ్వు వైఫల్యం చెందావు, అసెంబ్లీలో వైఫల్యం చెందావు, ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వైఫల్యం చెందావు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటంలో వైఫల్యం చెందావు. నీకు ఓటు అడిగే హక్కు లేదు. ఇవాళ ప్రజలు నిన్నెవరు కూడా విశ్వసించరు. రాబోయే ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూడబోతా ఉన్నావు. సోదరులు దామోదర్ గారు, వైస్ ఎంపీపీ గారు తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కానివ్వండి, ఒక క్రమశిక్షణ గల పార్టీలో నేను జాయిన్ అవ్వాలి, చంద్రబాబు గారు చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో, సంక్షేమ పథకాల్లో, అమరావతి రాజధాని నిర్మాణంలో నేను పాల్పంచుకోవాలి, భాగస్వామి అవ్వాలని చెప్పని ఈరోజు సోదరులు దామోదర్ గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం, ఈరోజు ఇక్కడ ఉన్న మేమందరం పెద్దలం గారా ఆయన్ని సంపూర్ణంగా స్వాగతిస్తాం గారా జరిగింది. ఆయనతో పాటు దాదాపు పైగా అనుచరులు కానివ్వండి, కార్యకర్తలందరూ ఈ యొక్క పార్టీలో జాయిన్ అవటం జరిగింది. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేస్తడం జరుగుతుంది. మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరీ ముఖ్యంగా నందివారి ప్రాంతంలో రైతులు కానివ్వండి, వీళ్ళందరికీ ఎంతో జీవనాడైన పోలవరం కానీ పట్టిసీమని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 2 గారా సాధ్యం చేసి ఈరోజు అనేక మంది రైతులకి, అనేక మంది కుటుంబాల్లో ఎవరికైతే అందరి గారు ఒక ఆనందం నింపి ఈరోజు అందరి బతుకుల్లో ఒక వెలుగును నింపిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరి గారా వైఎస్ఆర్ పార్టీ కానుంది, మిగిలిన పార్టీ వాళ్ళందరూ గారా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పి నిర్ణయించుకుంటున్నారు. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. గత 15 ఏళ్ళుగా గుడివాడ నియోజకవర్గం చాలా నష్టపోయింది. రానున్న 5 సంవత్సరాలు కానివ్వండి, లేకపోతే భవిష్యత్ కాలంలో కానివ్వండి, ఈరోజు భావి తరాల భవిష్యత్తు బాగుండాలన్నా, నియోజకవర్గ భవిష్యత్తు బాగుండాలన్నా పార్టీలో కావాలి అని చెప్పని ఈరోజు వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నిలుచుకోవడం జరుగుతుంది. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం చేసి ఏదైతే ఇంత పెద్దలు కొనకల నారాయణ గారు చెప్పారో రాష్ట్రంలో 150 పైన స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. గురువారం నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ 30,000 పైన మెజార్టీతో గెలవబోతుందని ఈరోజు చెప్తూ ప్రతి ఒక్కరి ద్వారా
మనందరం గారు ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసిమెలిసి అందరం గారు కష్టపడి పనిచేసి నారా చంద్రబాబు గారి నాయకత్వం నిలబెట్టి బలోపేతం చేసి ముందుకు వెళ్దామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సంక్షేమ వాళ్ళ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలని ఉద్దేశంతో ఈరోజు పార్టీలో చేరతాం. ఆయన అనుచరులు, ఆయన మిత్రులు సుమారు 250-300 మంది కలిసి ఈ రోజున పార్టీలో చేరడం సంతోషం. పూర్తిగా మండలం రూపురేఖలు మారిపోతున్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా 10 రోజుల నుంచి గ్రామాల్లో కానీ మున్సిపాలిటీలో పట్టణంలో కానీ తిరుగుతున్నాం. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎమ్మెల్యే అభ్యర్థి మారాలి, అవినాష్ కావాలని చెప్పి 10 రోజుల నుంచి ప్రతి ఒక్కరూ వాళ్ళ మహిళలు ప్రధానంగా ఏ గ్రామం వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా అందరూ కూడా అవినాష్ గారి ఒకసారి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే చేయాలని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వస్తాయి ఎలక్షన్స్ అని. నందివాడ మండలంలో వైస్ ఎంపీపీ సోదరుడు బడాని దామోదరరావు గారు, అట్లాగే ఆయన సోదరులు, ఆయన అభిమానులు, మిత్రులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 200 మంది అనుచరులతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఒకటే కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా రైతాంగానికి, పేద ప్రజలకి, మహిళలకి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలే కాకుండా అతి ప్రధానమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యుడు ఎవరైతే కొడాలి నాని గారు ఉన్నారో ఏమాత్రం ప్రజలకు అందుబాటులో లేకుండా రైతాంగం యొక్క సమస్యల్ని గాలికి వదిలేసి అటు అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఓన్లీ రాజకీయం 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 లెగిసిన దగ్గర నుంచి పడుకోబోయేదాకా కులాల మధ్యలో, మతాల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, వర్గాల మధ్యలో చిచ్చుపెట్టి ఏ విధంగా రాజకీయం చేయాలని ఆలోచించేటటువంటి పరిస్థితి. ప్రజలు మనం ఏం చెబితే అది వింటారనుకునేది అదొక పిచ్చ కళ. ఖచ్చితంగా నువ్వు ఈ నియోజకవర్గానికి చేసినటువంటి ద్రోహం, మా నియోజకవర్గ ప్రజలకు చేసినటువంటి అన్యాయం, మా బిడ్డల భవిష్యత్తుని 15 ఏళ్ల మట్టి అభివృద్ధి లేకుండా కాలరాచావు. దీని అంతటికీ మూల్యం చెల్లించబోతున్నావు. తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో ప్రజలే నీకు గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గుడివాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుత్తికొండ శ్రీరాజబాబు నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు రామినేని వెంకటకృష్ణ కోరారు. గుడివాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుత్తికొండ శ్రీరాజబాబు నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు రామినేని వెంకటకృష్ణ కోరారు. గుడివాడ బీజేపీ కార్యాలయంలో అభ్యర్థి గుత్తికొండ శ్రీరాజబాబుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో వెంకటకృష్ణ మాట్లాడుతూ భారతదేశానికి నీతివంతమైన పరిపాలన అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆయన ఆశయ సాధన కొరకు గుడివాడ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గుత్తికొండ శ్రీరాజబాబు మార్చి 25వ తేదీ ఉదయం 10 గంటలకు గుడివాడ బీజేపీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు సురే గాంధీ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నిర్ణయించినటువంటి ఆదేశాల మేరకు రేపు ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా మన ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి మా పార్టీ అభ్యర్థులు శ్రీ గుత్తికొండ రాజబాబు గారు నామినేషన్ వేయడానికి వెళ్తారు. కాబట్టి పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా రేపు ఉదయం గుడివాడలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మన గుత్తికొండ రాజబాబు గారితో పాటు సెలంకాయల లీలాకుమారి గారు కూడా అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది పార్టీ అభిమానులు, నాయకులు అందరూ కూడా విశేషంగా తరలి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆదేశాలకు లోబడి నేను సెలంకాయల లీలాకుమారి గారు రేపు ఉదయం 11 గంటలకి నామినేషన్ దాఖలు చేస్తున్నాము. దీనికోసం ప్రతి కార్యకర్త వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి పార్టీని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాము. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి యొక్క 5 సంవత్సరాల పనితీరు, వారి యొక్క నిజాయితీ, దేశ రక్షణలో వారు చూపించిన తెగువ ఇవన్నీ పరిగణలో తీసుకుని ప్రజలందరూ విజ్ఞతతో ఓటేసి దేశ రక్షణ యొక్క మన నరేంద్ర మోడీ గారి చేతిలో భద్రంగా ఉంటుందని భావించి మమ్మల్ని గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం.
రేపు ఉదయం 9 గంటలకి గుడివాడ భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు మరి కార్యకర్తలందరూ రావాల్సిన అవసరం ఉంది. రేపు మన పార్టీ అభ్యర్థులుగా శ్రీ గుర్తికొండ శ్రీరాజబాబు గారు, శలంకాల లీలాకుమారి గారు మరి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేయడానికి రేపు నామినేషన్లు ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఊరేగింపుగా బయలుదేరి నామినేషన్ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రజలందరూ కూడా గమనించాలి. మరి దేశంలో 30 రాష్ట్రాల్లో ఉంటే 21 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. కొంతమంది ప్రలోభాలకి డబ్బు ఆశ చూపి, డబ్బు ఎరచూపి మరి కొన్ని పార్టీలు తమకు అనుకూలంగా ప్రజలను మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఒక్కసారి మనం తప్పు చేస్తే దాని పరిణామం 5 సంవత్సరాలు అనుభవించాల్సిన ఉంటుంది. కనుక ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఆలోచించి తగు నిర్ణయం తీసుకొని భారతదేశాన్ని ఔన్నత్యానికి చాటే భారతీయ జనతా పార్టీకి ఒక మంచి వాతావరణంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటేయాల్సిందిగా కోరుకుంటూ, మీ ఒక్క ఓటుని అత్యంత విలువగా ఉండాలి, ఒక వినూత్నంగా ఆలోచించి గుడివాడలో మన అభ్యర్థులకి ఓట్లు వేసి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే ఒక సంచలనం అన్నమాట. ఎందుకంటే ₹1 కూడా ఖర్చు పెట్టకుండా, ₹1 కూడా ప్రలోభాలకు ఎరజూపకుండా నిలబడే అర్హత ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే ఉంది. గుడివాడ బీసీ సంఘానికి చెందిన సుమారు 500 మంది యువకులు ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైకాపా పార్టీలో చేరారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించి బీసీ వర్గాలపై జగన్ తన నిబద్ధతను చాటుకున్నారని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. ఏలూరు రోడ్డులోని వైసీపీ కార్యాలయంలో 500 మంది బీసీ సంఘీయులు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా లోయ కన్నా, బాబ్జీ, విజయ్, నరేంద్ర, ఉదయ్, నాగేంద్ర తదితరులకు పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే నాని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ, బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగా చూస్తూ మోసం చేస్తున్న టీడీపీకు సార్వత్రిక ఎన్నికల్లో గుణపాఠం తప్పదని పేర్కొన్నారు. బీసీ డిక్లరేషన్ అమలులో జగన్పై బీసీ వర్గాలు పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు గొర్ల శ్రీను, మెరుగుమాల కాళీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషకరమైనటువంటి రోజు. బలహీన వర్గాలు, ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో యాదవ్ సోదరులు అత్యధికంగా ఉన్నారు. వారు గుడివాడలో అనేక పెద్ద రాజకీయ పదవులు చేపట్టినటువంటి ఘనత వాళ్ళ సొంతం. కటారి సత్యం గారు గుడివాడ మున్సిపల్ చైర్మన్గా, 2 సార్లు ఎమ్మెల్యేగా, కటారి ఈశ్వర్ కుమార్ గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక ఉన్నతమైనటువంటి పదవుల్లో యాదవ్లో ఈ నియోజకవర్గంలో పనిచేశారు. మొట్టమొదటి నుంచి రాజకీయాల్లో వాళ్ళ ముద్ర చెరిపివేయలేంది. వాళ్ళు మద్దతు ఇచ్చినటువంటి పార్టీ గెలుపు సునాయాసం అని చెప్పి చాలాసార్లు ఈ గుడివాడ నియోజకవర్గంలో రుజువైంది. ఈరోజు లోయ ఇంటి పేరు, దానికి ఒక చరిత్ర ఉంది. గుడివాడలో లోయ వాళ్ళు అంటే యాదవుల్లో ఒక చరిత్ర కలిగినటువంటి కుటుంబాలు ఉన్నాయి. వారందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో కూడా ఉన్నారు. కాకపోతే దూరంగా ఉండి ఓటేసేవారు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యక్షంగా మేము రాజకీయంలోకి వచ్చి మా వంతు సహాయ సహకారాలు అందించి మీ గెలుపునకి, పార్టీ గెలుపునకి కృషి చేస్తామని చెప్పి ముందుకు రావటం శిరస్సు వంచి వాళ్ళందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కన్నా బీసీలకి అధిక సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అనేక మంది బీసీల్లో తక్కువ ఓటింగ్ ఉన్నటువంటి బీసీలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యతలు కూడా లేవు. తప్పకుండా అధికారంలోకి వస్తే వాళ్ళందరికీ మరి కార్పొరేషన్ చైర్మన్లు కానీ లేకపోతే ఎమ్మెల్సీలు కానీ ఇచ్చి ఆదరిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా చట్టం కూడా తీసుకొస్తున్నాడు ఆయన. ప్రతి నామినేటెడ్ పదవులు ఎయ్యున్నా కూడా 50% బీసీలకే ఇవ్వాలని చెప్పి కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, మెంబర్స్ కానివ్వండి, ఏ రకమైనా కూడా 50% వాళ్ళకే ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంటానని కూడా ప్రకటించడం జరిగింది. ఏదేమైనప్పటికీ వీళ్ళందరూ రావటం మా పార్టీ ఇంకా బలపడుతుంది. గుడివాడ పట్టణంలోనే కాదు, నందివాడ మండలం, గుడివాడ రూరల్ మండలం, గొడ్లవల్లేరు మండలంలో కూడా వీళ్ళకి మిత్రులు, చుట్టారికాలు, రకరకాలటువంటి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళందరికీ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు.
రేపు రాబోయే రోజులు ఈ 15 రోజులు ఇంకా కష్టపడి గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఫ్యాన్ గుర్తు మీద వాళ్ళ అమూల్యమైనటువంటి ఓటు 2 ఓట్లు ఎంపీకి బాలశౌరి గారికి, ఎమ్మెల్యేకి నాకు వేసి గెలిపించడానికి ఫ్యాన్ గుర్తు మీద వేయడానికి అందరినీ కూడా మోటివేట్ చేసి అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. లోయ యూత్ ఆధ్వర్యంలో కొడాలి నాని గారి వెంట, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ వెంట మేమందరం ఉన్నామని చెప్పి లోయ యూత్ ఆధ్వర్యంలో పెద్దలు లోయి బాబ్జీ గారు, అదేవిధంగా లోయి కన్నాబాబాయ్, లోయి రాము, అదేవిధంగా లోయి విజయ్, లోయి కన్నా, లోయి చిన్ని, నరేంద్ర, మెరుగుమాల ఉదయ్, నైనవరపు నాగేంద్ర తదితరులు ఈ గుడివాడ పట్టణంలో లోయ వాళ్ళకి చాలా చరిత్ర ఉంది. ఆ కుటుంబాల నుంచి వచ్చిన వారందరూ కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవటం, పార్టీ కోసం ముందు రోజుల్లో మరింత కష్టపడి నాని గారి విజయానికి, అదేవిధంగా ఎంపీ బాలశౌరి గారి విజయానికి కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. విజయవంతంగా పూర్తి చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, లోయ యూత్కి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే ఎవరో ఒకరు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు వెళ్ళిపోతే పార్టీ మొత్తం, లోయ వాళ్ళు మొత్తం వెళ్ళిపోయినట్టు కాదు. మేమెప్పుడు ఆయన వెంటే ఉంటాం. కష్టమైనా సుఖమైనా ఆయనతోనే ఉంటాం, ఓటమైనా గెలిపోయినా ఆయనతోనే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఆయన వెనకాలండి ఆయన విజయానికి మా వంతు సహకారంతో ఆయన గెలిపించి తీసుకొస్తాం. లోయల తరఫున నాని గారి తరఫున మేము నాని గారికి, బాలశౌరి గారికి, పార్టీకి అండదండలుగా ఉంటామని మేము ఈ పార్టీలో చేరడం జరిగింది. కెనరా బ్యాంక్ సేవింగ్స్ కరెంట్ అకౌంట్ల మేళాను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా 6 కెనరా బ్యాంక్ శాఖలకు చెందిన సిబ్బంది మేళాపై పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కెనరా బ్యాంక్ సేవింగ్స్ కరెంట్ అకౌంట్ల మేళాను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా 6 కెనరా బ్యాంక్ శాఖలకు చెందిన సిబ్బంది మేళాపై పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం బ్యాంకు ఆవరణలో కెనరా బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ రావి సుధాకర్ మాట్లాడుతూ ఇళ్ల వద్దకే వెళ్లి బ్యాంకు సేవలు అందించాలనే లక్ష్యంతో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో నూతన ఖాతాల మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాసా అకౌంట్ల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కెనరా బ్యాంక్ శాఖలో మేళా నిర్వహిస్తున్నట్లు రావి సుధాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంకుకు చెందిన పలు శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కెనరా బ్యాంకు మన ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల, అన్ని బ్రాంచెస్లోనూ, మరి మన అన్ని రీజనల్ ఆఫీసెస్లోనూ, సర్కిల్ ఆఫీస్ విజయవాడ పరంగా ఈరోజు డోర్ టు డోర్ కాసా క్యాంపెయిన్ చేస్తున్నాము. ఈ కాసా క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం ఏమంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు ఇవ్వాలంటే ప్రతి ఒక్కరూ కాసా అకౌంట్ అంటే కాసా అంటే బోత్ కరెంట్ అకౌంట్ అండ్ ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ కస్టమర్ అవుతే వాళ్ళకు అన్ని విధాల సేవలు ఇవ్వడానికి మాకు అనుకూలమవుతుంది. బ్యాంకులో ప్రతి ఒక్క సేవ మన ప్రజలు తీసుకోవాలంటే వాళ్ళు ఎస్బీఐ అకౌంట్ ఉండాలి ఇండివిజువల్ అయితే. మరి ఫర్ము, ప్రొప్రైటర్షిప్, కంపెనీలు వీళ్ళంతా అయితే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలండి. అందుకనే బ్యాంకింగ్ సేవలు అందివ్వడం కోసం కెనరా బ్యాంకు ఈ హాలిడేస్లో ప్రతి చోట మా ఎంటైర్ స్టాఫ్ అందరూ కాసా క్యాంపెయిన్ చేస్తున్నారు. పర్సనల్ లోన్ కావాలండి, మరి ఎంఎస్ఎంఈ లోన్స్ కానీ, అగ్రికల్చర్ లోన్స్ కానీ, ఏ విధమైన లోన్ సౌకర్యం కావాలంటే అది అందించబడుతుంది కస్టమర్కి. అది కాక డిపాజిట్లో ఫిక్స్డ్ డిపాజిట్ కానివ్వండి, రిటైల్ టర్మ్ డిపాజిట్ అని అంటారు, మరి రికరింగ్ డిపాజిట్ అంటారు, క్యాన్ ఫ్లెక్సీ అంటారు. కెనరా బ్యాంక్ ఎంటైర్ స్టేట్లో 290 బ్రాంచులు మరియు 5 రీజనల్ ఆఫీసెస్, సర్కిల్ ఆఫీసెస్ మొత్తం కలిపి ఈ హాలిడేస్లో ఈ డోర్ టు డోర్ కాసా క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇక్కడ గుడివాడలో ఈరోజు గుడివాడ బ్రాంచ్తో సహా చుట్టుపక్కల ఉన్న 5 బ్రాంచులు
వంగుటూరు కానివ్వండి, జనార్దంపురము, ఇందుపల్లి, కైకలూరు, ఇంకోటి ఆంగలూరు ఈ బ్రాంచ్లన్నీ కలిపి ఆ మొత్తం స్టాఫ్ ఇక్కడ మేము ఇక్కడ ఈ బ్రాంచ్ నుంచి గుడివాడ బ్రాంచ్ నుంచి మేము కాసా క్యాంప్ నిర్వహిస్తున్నామండి. సో ముఖ్య ఉద్దేశం ఏమంటే బ్యాంక్ మన మన అందరి ప్రజలకు, కస్టమర్స్కు, జనరల్ పబ్లిక్కు ఇంకా ముందు అన్ని విధాల బ్యాంకింగ్ సేవలు అందించడమే ముఖ్య ఉద్దేశం. గుడివాడ ఎరుకుపాడుకు చెందిన సుమారు 100 మంది యువకులు గుడివాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ సమక్షంలో ఆదివారం టీడీపీలో చేరారు. 22వ వార్డు ఎరుకుపాడుకు చెందిన యువకులు ఆదివారం టీడీపీలో చేరారు. దుర్గారెడ్డి నాయకత్వంలో 100 మంది యువకులు టీడీపీ కార్యాలయంలో దేవినేని అవినాష్ సమక్షంలో పార్టీలో చేరారు. యువకులకు కండువాలు కప్పి అవినాష్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో యువతరం అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. రాష్ట్రంలో యువత యావత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకు మద్దతుగా నిలవడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు గోర్జీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దుర్గా రెడ్డి, అదేవిధంగా ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలు, అదేవిధంగా గుడివాడ నియోజకవర్గంలో ఏ విధంగా అయితే మేము అభివృద్ధి చేయబోతున్నాం, చేస్తామని చెప్పామో ఈరోజు తెలుగుదేశం పార్టీ పక్కన ఉంటే ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి భాగంలో మేము గారు భాగస్వాములు అవుతామని చెప్పని ఈరోజు స్వచ్ఛందంగా పార్టీలోకి వచ్చిన దుర్గారెడ్డికి, ప్రసాద్కి, అతని మిత్రబృందం అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు యువశక్తి దేశంలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎంతో ముఖ్యమైనది. ఈరోజు యువతంతా గారు తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్నారు. ఈరోజు చంద్రబాబు గారు నాయుడు గారు చేసే కార్యక్రమాలు, ముఖ్యంగా యువకులకి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, విద్యా అవకాశాలు కానివ్వండి, లేకపోతే నిరుద్యోగ వృత్తి కానివ్వండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కల్పిస్తాం కానివ్వండి, ఇలాంటి మంచి కార్యక్రమాలు కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు యువతంతా గారు చంద్రబాబు గారి పక్షాన ఈరోజు నారా లోకేష్ గారు ఎన్నో మంచి కంపెనీలు ఈరోజు సెల్కాన్ కానివ్వండి, లేకపోతే కియా మోటార్స్ కానివ్వండి, ఇలాంటి ప్రపంచ స్థాయి కలిగిన సంస్థలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి. తప్పకుండా ఈరోజు యువతంతా గారు మాకు మద్దతు ఇస్తున్నారు. ఈ యొక్క మద్దతుతో ముందుకు వెళ్ళబోతున్నాం. రేపు గుడివాడ నియోజకవర్గంలో కూడా యువతకు సంబంధించిన అనేకమైన సంస్థలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాం, చేస్తాం, చేసి చూపిస్తామని గారు ఈ సందర్భంగా చెప్తే సెలవు తీసుకుంటాం. ఈరోజు 22వ వార్డు నుంచి సోదరుడు దుర్గారెడ్డి, అట్లాగే ప్రసాద్, ఇతర మిత్రులు అందరూ కలిపి ఈరోజు ఒక 150 మంది యువకులు స్వచ్ఛందంగా ఎవరు వాళ్ళని టచ్ అయిపోయినా సరే చంద్రబాబు గారి నాయకత్వం, ఆయన నాయకత్వంలో యువత మన గుడివాడలో దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. అటువంటి ఉత్సాహవంతమైనటువంటి యువకుడికి, విద్యావంతుడికి మా యువత అంతా సపోర్ట్గా ఉంటాం. మేమందరం పనిచేస్తాం. ఆయన యొక్క నాయకత్వంలో ఈ గుడివాడ అన్ని రకాలుగా అభివృద్ధి చెందేదానికి మేమందరం కూడా కృషి చేస్తాం. దానిలో మేము కూడా భాగస్వాములు అవుతాం. 15 సంవత్సరాలుగా అభివృద్ధి అంటే ఏంటో తెలియనటువంటి ఈ గుడివాడ ఈ మధ్య కాలంలోనే అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ అభివృద్ధి చెందుతున్నటువంటి గుడివాడ ఇంత అందంగా ఉంటుందా అని ప్రజలు ఇప్పుడిప్పుడే అనుకుంటా ఉన్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. చరిత్రను తిరగరాద్దాం. యువత చేతిలోనే భవిష్యత్తు ఉందని చెప్పి స్వామి వివేకానంద ఏనాడో చెప్పాడు. కాబట్టి అటువంటి యువత అంతా ముందుకు రావాలి. మీ అందరి ఆధ్వర్యంలో ఈ గుడివాడ అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు స్వచ్ఛందంగా మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినటువంటి సోదరులందరినీ పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే కాలంలో మీ సేవలను వినియోగించుకుంటాం. మీకు ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలో అన్ని రకాల ప్రాధాన్యత మీకు ఇస్తామని కూడా తెలియజేస్తాము. 22వ వార్డు నుంచి దుర్గారెడ్డి నా పేరు. చంద్రబాబు నాయకత్వంలో నచ్చి అవినాష్ అనే సమక్షంలో జాయిన్ అయ్యాం. అవినాష్ అనే మంచి విజయానికి మేము కృషి చేస్తామని, పోరాడతామని తెలియజేస్తాం. సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొడాలి నానిని గెలిపించాలంటూ వైసీపీ నాయకులు 25, 26, 27 వార్డుల్లో ప్రచారం చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొడాలి నానిని గెలిపించాలంటూ వైసీపీ నాయకులు 25, 26, 27 వార్డుల్లో ప్రచారం చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, పట్టణ వైసీపీ అధ్యక్షులు గొర్ల శ్రీను తదితర నాయకులు ఇంటింటికి తిరుగుతూ పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ వైసీపీను గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు వైసీపీకు ఓటు వేసి జగన్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. గుడివాడలో కొడాలి నాని అఖండ మెజారిటీతో విజయం సాధించడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పెనుముడి రమేష్, పసలాది యేసుబాబు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ఈ రోజున 25, 26, 27 వార్డులో మరి గడప గడపకు మరి తిరిగి మరి కొడాలి నాని గారి తరఫున ఓట్లు అందిస్తూ మేమంతా కూడా ఇంటింటికి కూడా తిరగడం జరుగుతుంది. మరి ఈ 3 వార్డుల్లో ప్రజలు కూడా మరి బ్రహ్మరథం పడతాం, మరి నాని గారి గెలుపుకి తామంతా శాయశక్తిగా కృషి చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాకు హామీ ఇవ్వడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి ముఖ్యంగా 26వ వార్డు తీసుకుంటే మరి 26వ వార్డులో గతంలో కూడా నన్ను గెలిపించడం జరిగింది. మరి ఈ వార్డు కౌన్సిలర్గా నేను చేశాను. మరి ఈ వార్డు కౌన్సిలర్గా నా మీద చాలా ప్రేమాభిమానం కూడా మరి ఈ వార్డు ప్రజలంతా కూడా చూపించారు. అలాగే నా తర్వాత పెనుమూడి రమేష్ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి పోటీ చేసి కౌన్సిలర్గా కూడా గెలవడం జరిగింది. మరి గతంలో కూడా మేము ఈ వార్డులో పనిచేసినప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. మరి ఈ టైంలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి కొడాలి నాని గారు ఈ వార్డులో గతంలో ఏ వార్డుకి ఉన్నంతగా ఈ వార్డులో మరి ఎమ్మెల్యే గ్రాంట్ ఉండేది. ఆ గ్రాంట్ ఎక్కువగా మరి వచ్చిన వార్డు కూడా ఈ వార్డే. మరి తప్పకుండా ఎమ్మెల్యే గారి పట్ల మీ అభిమానం సాటుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా గుర్తించి కొడాలి నాని గారికి భారీ మెజార్టీగా గెలిపించి, అలాగే పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారికి కూడా మరి అత్యధికమైన ఓట్ల మెజార్టీతో గెలిపించి ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు ముద్ర వేస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాం. స్థానిక 25, 26, 27 వార్డులలో ఎన్నికల్లో భాగంగా మన ప్రీతమ శాసనసభ్యులు కొడాలి నాని గారి తరఫున, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారి తరఫున ప్రతి ఇంటికి తిరిగి అక్క చెల్లెమ్మల్ని, అన్నదమ్ముల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని ఇద్దరిని ఆశీర్వదించమని గడప గడపకి తిరగడం జరుగుతుంది. ఈ వార్డులు ఎక్కువగా కూడా ఇవన్నీ కూడా బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా నివసించే ప్రాంతం. వారందరూ కూడా మాకు అపూర్వ ఘన స్వాగతం పలకటమే కాకుండా మేమున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము అండగా నిలుస్తామని చెప్పి వారందరూ కూడా మాకు భరోసా ఇస్తున్నారు. కుటుంబ సభ్యుడిగా భావించి గుడివాడ ప్రజలు ఆశీర్వదించాలని గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజ్ఞప్తి చేశారు. గుడివాడ 10, 12 వార్డుల్లో అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కుటుంబ సభ్యుడిగా భావించి గుడివాడ ప్రజలు ఆశీర్వదించాలని గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజ్ఞప్తి చేశారు. గుడివాడ 10, 12 వార్డుల్లో పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన అవినాష్కు మహిళలు హారతులతో, కార్యకర్తలు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. 10వ వార్డులో కార్యాలయం ప్రారంభించి ముస్లిం మత పెద్దలు నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ, ఒక్క అవకాశం ఇచ్చి ఆదరిస్తే జీవితాంతం నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని అవినాష్ విజ్ఞప్తి చేశారు. అనంతరం పలు చర్చిల్లో అవినాష్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు కొనకళ్ళ బుల్లయ్య, కౌన్సిలర్ హర్షతున్నీసా, షేక్ ఇబ్రహీం, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను, అదేవిధంగా పెద్దలు బుల్లయ్య గారు, రావి వెంకటేశ్వరరావు గారు, యలవర్తి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా బచ్చుల అర్జున్ గారు, పెద్దలు సోదరులు ఇబ్రహీం గారు, పెద్దలు ఇబ్రహీం గారు ఒక నేతృత్వంలో మీ డివిజన్లో పర్యటన చేస్తూ జరుగుతుంది. అడుగడుగున ద్వారా మీరు చూపించే ప్రేమాభిమానాలు ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మైనార్టీ సంక్షేమం కోసం పాటుపడింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన తీసుకున్న పథకాలు కానివ్వండి, ఈరోజు మక్కా యాత్రకు సంబంధించింది కానివ్వండి, అదేవిధంగా ఇమాములకి మౌదాలకి 5,000 రూపాయలు 3,000 రూపాయలు ఇస్తాం కానివ్వండి, అదేవిధంగా దోహన్ పథకం కింద ఏదైతే మహిళలకి
ఆర్థిక సాయం చేస్తాం కానివ్వండి, ఇలాంటి ఎన్నో గొప్ప పథకాలు ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతుంది. కేవలం ఈరోజు మైనార్టీయే కాదు, ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని ఆదరించి సేవ చేసి ప్రతి ఒక్కరి గారు సంతోషంగా ఉండాలని కోరుకుంది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఇక్కడ పెద్దలు ఉన్నారు. పెన్షన్ 1000 రూపాయలు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 పెన్షన్ వస్తే అమ్మో 200 అనుకునేవాళ్ళు. ఆ 200 1000 రూపాయలు చేశారు. ఆ 1000 రూపాయల్ని 2000 చేసిన గొప్ప మనిషి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు గురువాయూర్ నియోజకవర్గం ఈరోజు ఏదైతే సీసీ రోడ్లు వేసినా, లేకపోతే నీళ్లు అందుబాటులోకి ఉంచిన రోడ్లు కానివ్వండి, ప్రతిదీ కూడా ఈరోజు కేవలం ఈ 4.5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరగడం జరిగింది. 15 ఏళ్ళుగా ఒక వ్యక్తిని మన శాసనసభ్యుడిగా ఎన్నుకోవడం జరిగింది. మనకు ఫోన్లో అందుబాటులో ఉండడం, ఎక్కడ ఉంటారో తెలీదు. ఇందాక పెద్దలు శ్రీనివాసరావు గారు చెప్పిన ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా ఆయన కలవాలంటే 10 మందిని దాటుకుని ఆయన కలవాలి. కానీ ఈరోజు నేను మీ అందరి సమక్షంలో పెద్దలందరి సమక్షంలో చెప్పుతున్నాను, నేను మీ వారిగా, మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా ఈరోజు మీ అందరికీ సేవ చేస్తాను, సేవకుడిగా పని చేస్తానని చెప్పి చెప్తున్నాను. కాబట్టి మీరందరూ గారు దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. ఈరోజు ఈ యొక్క నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి పరుస్తామో, మీకు ఏ విధంగా అందుబాటులో ఉంటామో ఈరోజు మీకు సేవ చేసే అవకాశం కల్పించమని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ధైర్యంగా చెప్తున్నా, నా ఇంటి అడ్రస్ సత్యనారాయణపురం, నా ఫోన్ నెంబర్ మీ అందరికీ చెప్పాను. మీరు ఏ నిమిషం ఫోన్ చేసినా, ఎప్పుడు ఫోన్ చేసినా, కాకితో కబురు పంపినా 2వ నిమిషం మీ ముందు వచ్చి వాళ్ళపై మీకోసం సేవ చేస్తాను, మీకు అండగా ఉంటాయని చెప్పి అందరూ చెప్తున్నా. అదేవిధంగా మన ముస్లిం మైనార్టీ పెద్దలందరూ ఒక కోరిక మేరకు, ఇక్కడ ఎంతో మంది కోరిక మేరకు గురువాయూర్ నియోజకవర్గంలో ఈద్గా కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుందని చెప్తున్నా. ఈ రోజున గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజున స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి మేము గెలిపిస్తాం, ఇట్టి పరిస్థితుల్లో గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడే విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఈరోజు ఒక అవకాశం అవినాష్ గారికి ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి 3 సార్లు ఎన్నికైన శాసనసభ్యుడు ఏం పని చేశాడని చెప్పి నేను అడుగుతున్నా. కానీ గడిచిన 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఏ విధంగా మన మున్సిపాలిటీలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ ఈ రోజున 2,000 కోట్లు ఖర్చు పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. గుడివాడ పట్టణాన్ని చూసుకుంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏనాడు లేని విధంగా చేసుకోగలుగుతున్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. మంచి నాయకత్వం మన రాష్ట్రానికి చాలా అవసరం. ఇటువంటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 2 కూడా కలిసి ఆనాడు అన్యాయంగా మనం విభజన చేశారు. కట్టుగుడ్డలతో మనని తెలంగాణ నుంచి తరిమి కొట్టారు. 16,500 కోట్ల అప్పులతో మనకి పంపించారు బయటికి. ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలో అయోమయ పరిస్థితుల్లో ఆనాడు చంద్రబాబు మీద నమ్మకంతో 2014లో ఆయన ముఖ్యమంత్రి చేశాను. గెలిపించిన తర్వాత మన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత షాదీఖానాలు, జన్మభూమి కార్యక్రమాలు, వేరే కార్యక్రమాలు ఎన్ని పెట్టాం. ఏ సభకైనా ఆయన వచ్చాడా? అది గమనించండి. మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అది. ఈ రోడ్లు పడినాయి, పెన్షన్లు వచ్చినాయి, పసుపు కుంకంగా మీకు అనేక రకాలుగా నిధులు అందిని. ఏ నిధుల్లో ఆయన ఉండాడా? అంతా రా వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఎల్వర్తి గారు ఆయన ఎమ్మట 2.5 సంవత్సరాలు ఉన్నారు. గుడివాడికి ఏదన్నా అభివృద్ధి చెందిందా? బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉంది? ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ సోదరుల్ని ఏ విధమైన ఇబ్బంది పెడతా ఉంది? మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దొంగల ఊళ్ళు పంచుకున్నట్టుగా ఆ మోడీకి, కేసీఆర్ కి, జగన్మోహన్ రెడ్డికి కలిపేసినట్టే ఈ ముగ్గురు తోడులను ఒకే ముసుగులో పొరక వేసుకొని తిరుగుతున్నారు. ఈ ముగ్గురు దొంగలంతా ఒక చోట చేరారు. నేను ఇల్లు కొనుక్కున్నాను ఇక్కడ, నేను మీ వాడిని, ఇదిగో నా ఫోన్ నెంబర్,
అర్ధరాత్రి అయినా సరే మీరు నా ఇంటికి రండి, చావైనా రేవైనా ఈ గుడిలో మీతో ఉంటా, మీతో బతుకుతా, చచ్చినా బతికినా మీతోనే ఉంటాననేటువంటి యువకుడిని, ఉత్సాహవంతుడిని, చదువుకున్నటువంటి అభ్యర్థిని మీరంతా ఆశీర్వదించండి. మన గుడివాడని బాగు చేయండి. మన గుడివాడ భవిష్యత్తు చాలా చేశాం ఇప్పటికే, ఇంకా చాలా చేయాల్సింది ఉంది. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఎంతమంది ఈరోజు మైనార్టీ పిల్లలు చదువుకుని ఇంజనీరింగ్ చదువుకుని ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నారు. ఏమా ఉన్నారా లేదా? వాళ్ళందరికీ మనం ఉద్యోగాలు తెచ్చుకోవాలి, ఫ్యాక్టరీలు రావాలి, ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలి, ప్రశాంతమైనటువంటి గుడివాడ కావాలి. ఈ రోజు జరిగే ఎన్నిక అభివృద్ధికి అరాచకానికి మధ్య జరిగే సమరం. మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలో ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి ఒక్కసారి అందరూ సైకిల్ గుర్తు మీద ఓటేసి మన దేవినేని అవినాష్ గారిని, కొనకాళ్ళ నారాయణరావు గారిని గెలిపించవలసిందిగా మీ అందరినీ చేతులు ఎత్తి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుడివాడ రూరల్ మండలం బొమ్మలూరు గ్రామంలో గుత్తా నాని ఆధ్వర్యంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గుడివాడ రూరల్ మండలం బొమ్మలూరు గ్రామంలో గుత్తా నాని ఆధ్వర్యంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి వీధిన మహిళలు హారతులు పట్టి వీరతిలకం దిద్ది ఎమ్మెల్యే నాని గెలుపు కోసం ప్రార్థనలు నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే నాని బొమ్మలూరులో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వీధి వీధిన తిరుగుతూ తనపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, జడ్పీటీసీ చిన్ని దుర్గాప్రసాద్, ఎంపీపీ బోయిన కనకదుర్గ, ఎస్సీ సెల్ నాయకులు దోమ రఘు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సొంటి కిరణ్ ఆధ్వర్యంలో యువకులు పెద్ద సంఖ్యలో వైసీపీ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే నాని పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కాపు వర్గాలను అడ్డుపెట్టుకుని నియోజకవర్గంలో కుల రాజకీయాలు చేయడం తగదని జడ్పీ వైస్ చైర్మన్ సాయన పుష్పావతి పేర్కొన్నారు. కాపు వర్గాలను అడ్డుపెట్టుకుని నియోజకవర్గంలో కుల రాజకీయాలు చేయడం తగదని జడ్పీ వైస్ చైర్మన్ సాయన పుష్పావతి పేర్కొన్నారు. ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో పుష్పావతి మీడియాతో మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం ప్రశాంతంగా ఉన్న గుడివాడలో కుల రాజకీయాలు లేవనెత్తడం దారుణమన్నారు. తరతరాలుగా రాజకీయ వైరం ఉన్న ఎన్నో కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకం చేశారని తెలిపారు. కాపు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో కాపు సంఘీయులు మద్దతుగా నిలవాలని పుష్పావతి కోరారు. ఈ కార్యక్రమంలో కాపు సేవా సమితి నాయకులు ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి తెలుగుదేశం పార్టీలో చేరి మరి వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఒక మంచి ఉద్దేశంతో మరి అందరూ కూడా ఇక్కడ చేరి మరి పార్టీకి మా అండదండలు ఉంటాయని చక్కగా చెప్పారు. మహిళలందరూ కూడా వాళ్ళందరికీ కూడా నా సాదర ఆహ్వానం పలుకుతున్నాము. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు అందరికీ నా నమస్కారం. ఇక్కడ ఉన్నట్టు అభ్యర్థి గురించి మరి కొడాలి నాని గారు మరి ఒక కులాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అది చాలా అనుకూడని మాటలు కూడా ఆయన మాట్లాడుతున్నారు. మరి ఎవరికి తెలవనప్పుడు ఈ అవినాష్ గారు మరి రాష్ట్రంలో ఎక్కడైనా కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మన గుడివాడ నియోజకవర్గానికి ఆయన పంపించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. దాన్ని తప్పుగా తేల్చి ఒక కులం మీద ఆయన అబండాలు వేస్తున్నారు. ఎందుకనంటే ఆ కులం వారి గురించి మరి చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. ఎంతోమంది కులాల వారు ఉంటారు మరి పార్టీల్లో. మరి కేవలం మా కాపు కులం గురించి ఆయన మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఆయన గురించి నేను 2 మాటలు మాట్లాడుతున్నాను. మరి వాళ్ళ పుట్టకితం ఏదో జరిగింది, అప్పుడు జరిగిన విషయం అంటే ఎవరికి తెలియని విషయం, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అప్పుడు జరిగింది. దాన్ని ఇప్పుడు ఆపాదించి ఈ తెలుగుదేశం పార్టీ మీద ఆపాదించి మరి లేనిపోని నిందలను వేస్తున్నారు. కాబట్టి అది కరెక్ట్ కాదని నేను కొడాలి నాని గారికి చెబుతున్నాను. మరి అంతేకాదు మరి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తున్న ఈ రాష్ట్రం మీద మరి నిందలేసి మరి అభివృద్ధిని ఆపాలన్న ఉద్దేశంతో మరి ఆయన అలా చేస్తున్నారు. ఏమో మాకైతే అర్థం కావటం లేదు. అలాంటిది చేయొద్దని నేను దయచేసి అలాంటి మా కాపు కులస్తుల మీద అలా చేయకూడదని నేను చెబుతున్నాను. మరి కాపు కులస్తులకి ఏమీ లేదు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెబుతున్నారు. మరి ఎక్కడో మారుమూల నుండి నాకు మరి జడ్పీటీసీగా గెలిస్తే నాకు మరి కాపు కులానికి చెందిన నాకు మరి జిల్లా పరిషత్లో వైస్ చైర్మన్ పదవి నాకు ఇచ్చారు అని నేను మరీ ఆయన వేడుకుంటున్నాను. ఎందుకనంటే ఇప్పుడు అందరూ కూడా చదువుకునే వాళ్ళు, విజ్ఞానవంతులు, కాపు కులస్తులందరూ కూడా ఒకప్పుడు ఆయన అనుకుంటున్నారు
వ్యవసాయానికే పరిమితం. ఒకప్పుడు 180 మంది వ్యవసాయం మీద ఆధారపడి 20 మంది చదువుకున్నారు. కానీ ఇప్పుడు 190 మంది మా కాపు కులస్తులందరూ కూడా చదువుకుని విజ్ఞానవంతులు, వివేకవంతులు, జ్ఞానవంతులయ్యి ఏది మంచి ఏది చెడు, ఎవరికి చెయ్యాలి ఎవరికి చేయకూడదన్న ఉద్దేశంతో మా కాపు కులస్తులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుడివాడ రూరల్ మండలం తట్టివరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని బలహీన వర్గాలకు చెందిన ప్రజలు అభివృద్ధి చెందాలంటే వైసీపీని గెలిపించాలంటూ విన్నపం. గుడివాడ పట్టణంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రజలకు అందుబాటులో ఉండి గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామంటూ వెల్లడి. గుడివాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గుత్తికొండ శ్రీరాజబాబు 25వ తేదీ కార్యకర్తల అండతో నామినేషన్ దాఖలు చేస్తానంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.